ఈ బంగాళాడితో పెద్ద తలనొప్పి అయితే అయిపోయింది రూమ్ లో. ఈ మధ్యన 2 రోజుల నుంచి ఆ బాల్ అయితే వెనకైతే తిప్పుతున్నాడు అనమాట చేతులు. అదేమిటి అంటే మళ్ళీ ఎక్సర్సైజ్ గా నేను చేసేది నీకు తెలియదా అంటాడు. మా కోవేటి పిల్లోడైతే ఈ బొమ్మలన్నీ నా చేతిలో పెట్టి బిల్ కౌంటర్ కాకి ఎత్తుకోమని నేను వస్తా అన్నాడు. తీరా ఏమైంది ఈ వీడియో లాస్ట్ వరకు. చిన్నప్పుడు జాతరకు పోయినప్పుడు ఇలాంటి బొమ్మలు కొనుక్కొని వచ్చి చిన్నపిల్లలను అయితే భయపెట్టేవాళ్ళం రాత్రిపూట. మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. నేను పైకి బాగానే ఉంటాను కానీ అత్తి పనులు అయితే నెంబర్ 1 గా అత్తి పనులు అయితే చేస్తాను. దోన బియ్యం పెట్టి మళ్ళీ ఇంటికి తెచ్చుకునేట్టుగా. ఈ మంచం చూస్తానే లాస్ట్ లో నాకు భలే బాధేసింది అనమాట మాకు. ఎందుకంటే అన్నం పార్సల్ అందరికి పనిచేసాక లాస్ట్ లో వచ్చేసాడు అనమాట. అన్నం అయితే లేదు. ఈ రంజాన్ టైంలో అయితే చాలా మంది అన్నం అయితే చేసుకోరు అనమాట. రూమ్ లో బయటకు వచ్చేస్తారు రోడ్ల పైకి. ఎందుకంటే కోవేట్ వాళ్ళు చాలా మంది అయితే అన్నం పార్సల్ అయితే లేకపోతే మసీదులోనే కూర్చోబెట్టి అందరిని తినమని చెప్తారు. అక్కడే తింటారనమాట. నిన్నటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది కదా. ఎంతమంది బెంగళూరు గెలిచాలనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి తీగలు తాళ్ళని బుట్టలు అయితే మన తాతల కాలంలో చూసుంటాం అనమాట. ఇప్పుడైతే చాలా రేరు అసలు. ఎక్కడే కనుక షాప్ లేకైతే పోయింటే మా కోవిడ్ పిల్లోని చూడుకుని అక్కడైతే చూసాను అనమాట. మా కోవిడ్ పిల్లోడు ఎన్ని కొందాం అనుకున్నాడు లాస్ట్ కి అయితే కొనలేకున్నారు అనమాట. ఒక చిన్న వస్తువులు అయితే కొనుక్కున్నాడు వాళ్ళ అమ్మ తిట్టేతలకి. ఈ రోజు నైట్ నాకు ఇచ్చిన కోవిడ్ వాళ్ళు ఫుడ్ అనమాట. బిర్యానీ అలాగే షవర్మా ఇంకేందో నాకు తెలియదు. అదైతే చూసాను అనమాట. నా వీడియోలు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.